హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలా చూడడం వల్ల మేమేం చెప్పామన్నది కూడా క్లారిటీగా అర్థమవుతుందండి. దయచేసి స్కిప్ చేయొద్దండి. ఈరోజు వీడియోలో మొన్న ప్రజాపాలన దరఖాస్తుల్లో అప్లై చేసుకున్న అన్ని పథకాలకు సంబంధించి కూడా అప్లికేషన్స్ 1,00,00,000కి పైగే వచ్చినాయండి. వాటన్నిటిని కూడా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారైతే 100 రోజుల లోపల మొత్తం కంప్లీట్ చేసేస్తాము పథకాలన్నీ కూడా అని చెప్పేసి అని మాట ఇచ్చారు. కాబట్టి 100 రోజుల లోపల కంప్లీట్ అయిపోవాలి, వెరిఫికేషన్లు కూడా వెంటనే చేసేయాలి అని చెప్పేసి అని ఒక బృందాన్ని అయితే నియమించబోతున్నారండి. ఇప్పుడు ఉన్న అప్లికేషన్లు అన్నీ కూడా ఆన్లైన్ చేయబోతున్నారు. అన్నీ ఆన్లైన్ చేసేస్తున్నారు వెంటనే కూడా. అది కూడా ఫాస్ట్గా చేసేస్తున్నారండి. సెలవు దినాలు అనేవి ఆఫీసర్లకి లేకుండా ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో కంపల్సరీగా డ్యూటీ అయితే ఆన్ డ్యూటీలో ఉండాల్సిందే అని చెప్పేసి అని ఆర్డర్స్ అయితే పాస్ చేసేస్తున్నారండి. ఇప్పుడు అప్లై చేసుకున్న పథకాలన్నీ కూడా ఎవరైతే ఏ పథకం కోసం అప్లై చేసుకున్నారో కంపల్సరీగా ఆ పథకాలన్నీ కూడా రేపు ఫిబ్రవరి ఎండింగ్ అంటే మార్చి కల్లా మీకు కంపల్సరీ పథకాలన్నీ కూడా అప్లై చేసుకున్న వాళ్ళకి విడుదల చేయాలని చూస్తున్నారండి. ఎప్పటికప్పుడు అప్లికేషన్లు అన్నీ కూడా ఆన్లైన్ చేసేస్తున్నారు. వెరిఫికేషన్లు కూడా ఫాస్ట్గా చేయాలని 100 రోజుల లోపలే కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి అని చెప్పారు కదా. అందుకని ఫాస్ట్గా అయితే చేస్తున్నారండి. కంప్లీట్ అయిపోతాయి అంట. రేపు ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ఎంక్వైరీ కూడా అయిపోతుందంటండి. మార్చి కల్లా కొత్త వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి చూస్తున్నారండి. ఇంకా కంపల్సరీగా మీరైతే ఇంటి దగ్గరే ఉండాలి. మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారు కాబట్టి మీకు ఫోన్ చేసి వస్తారు కంపల్సరీగా వెరిఫై చేయడానికి. ఆఫీసర్లు అయితే వస్తారండి. ఈ 2 నెలల లోపు మీరు జాగ్రత్తగా ఉండి మీ ఫోన్ నెంబర్స్ అయితే చూసి చెక్ చేసుకుంటూ ఉండండి. కొత్త వాళ్ళ నుంచి ఫోన్స్ వస్తే మాత్రం మీరు అలర్ట్గా ఉండండి దయచేసి. అన్నట్టు ఈ వీడియో చూస్తున్న మన సబ్స్క్రైబర్లో పాత వాళ్ళు ఆసరా పెన్షన్స్ కానీ రేషన్ కార్డు వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీగా వాళ్ళకు కూడా ఒక విషయం చెప్తున్నానండి. వాళ్ళు కంపల్సరీగా ఈ జనవరి 31 లోపల రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ అయితే చేయించుకోవాలండి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ ఏలుముద్రలు కూడా కంపల్సరీ వేయాలి. ఎందుకు అంటే అలా వేయడం వల్ల మీ పేర్లు అయితే తొలగించబడవు. అలా వేస్తేనే మీ పేర్లు అయితే రేషన్ కార్డులో ఉంటాయండి. ఒకవేళ ఏ పథకానికి సంబంధించింది అయినా కానీ రేషన్ కార్డుతోనే లింక్ ఉంటుంది కదండి. ఆ లింక్ కనుక తీసేస్తే మీకు పథకాలు కూడా కట్ అయిపోతాయి. దయచేసి ఈకేవైసీ మాత్రం రేషన్ షాపుల్లో వేయిస్తారు. కంపల్సరీగా మీరు వెళ్ళి మీ కుటుంబ సభ్యులతో వెళ్ళి వేలిముద్రలు అయితే వేయండి. రేషన్ కార్డు దయచేసి పోగొట్టుకోవద్దు. పథకాలన్నీ కూడా రేషన్ కార్డుకి లింక్ అయి ఉంటాయండి, ఏ పథకం అయినా సరే. ఈ నెల జనవరి 31వ తారీఖు లోపల వరకే ఇచ్చారండి డెడ్లైన్ ఈకేవైసీకి రేషన్ కార్డుకి. కంపల్సరీగా మీరు అందరూ ప్రతి ఒక్కళ్ళు మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళి వేలిముద్రలు అయితే వేసిరండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో చాలామంది వరకు వెళ్తుందండి. దయచేసి వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.